1వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనానికి వెళ్ళిపోదాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించదవా ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. అది ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా చూద్దాం. ఏం చెప్పాడు ఇక్కడ? ఇశ్రాయేలీయులు కూడి వచ్చినప్పుడు అంటే ఎవరు? అపోస్తలులు కూడి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి. 40 రోజులు ఉన్నారు కదా. ఆయన పరలోకానికి వెళ్ళే ముందు చిట్ట చివరిగా అడిగిన ప్రశ్న, నేను వెళ్తున్నాను, ఇంక ఇప్పుడు రాను, టాటా బాయ్ బాయ్, రెండవసారి వస్తాను, రెండవ రాకడలో మరలా అప్పుడు ప్రత్యక్షమవుతాను అని అనగానే వాళ్ళంతా ఇలా చూస్తున్నారు. అవును, రాజ్యం మరి ఇశ్రాయేలీయులకు అనుగ్రహిస్తారే, రాజ్యము నువ్వు క్రీస్తువు కదా, నువ్వు వస్తే రాజ్యం రావాలి కదా, మరి అంతే కదా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు వస్తే రాజ్యం వెళ్తావు అని చెప్పారు కదా. అవును, ఇశ్రాయేలీయులకు ఏమైనా ఇప్పుడు రాజ్యం ఇస్తావా? కోల్పోయారు కదా, ఇక్కడ బబులోను సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు కోల్పోయారు. అప్పటి నుంచి రాజులకు రాజ్యాలు లేవు. నువ్వు వస్తే రాజ్యం స్టార్ట్ అవుతుందని ఉంది బైబిల్లో, పాత నిబంధనలో. మరి ఇప్పుడు నువ్వు రాజ్యం ఇస్తావా అని అడిగారు. ముందుగా పాత నిబంధనలో ఎక్కడుందో అది చూద్దాం. ఫస్ట్ రాజ్యం కోసం ముందు ఆయన రాజ్యం ఎలా చేస్తాడో అన్నది ఈ లూకా గారే రాశారు. లూకా సువార్తలో 1వ అధ్యాయము 33వ వచనం. 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. చూసారా? దేవదూత యేసుక్రీస్తు కోసం మరియమ్మతో చెప్తున్నమాట, అంతేనా? ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని రాబడింది అక్కడ. యుగ యుగములు అంటే శాశ్వతమైన అర్థమే దాని మీనింగ్. ఎవరిని ఏళ్తాడు? యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలును. ఈ మాట మరి మరియమ్మతో చెప్పినప్పుడు గబ్రియేలు ఖచ్చితంగా ఇది నెరవేరాలి కదా, మరి ఇది నెరవేరాల. అంటే పాత నిబంధన ప్రవచనమే కొత్త నిబంధనలో మళ్ళీ ఎత్తి చెప్పాడు, అంతే. ఇది పాత నిబంధనలో ఉండేదే. చూద్దాం పాత నిబంధనలో ఎక్కడ ఉందో ఒకసారి. 49 ఆది కాండము, కొంచెం వేగంగా అండి. 49 ఆది కాండము 10వ వచనం. షీలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్యదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. అంటే యూదా షీలోహు వచ్చు వరకు అంటే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు అని అర్థం. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు రాజదండము అంటున్నాడు ఇక్కడ, తొలగదు. అంటే యేసుక్రీస్తు వారు వస్తే రాజ్యం చేస్తాడు, యూదుల్లో మళ్ళీ రాజ్యం ఆరంభమవుతుంది అన్నమాట యాకోబు గారు ప్రవచనం చెప్పారు. ఎవరు చెప్పారు? యాకోబు గారే ప్రవచనం చెప్పారు. ఇంకా ముందుకు పోదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చూసారా? ఆయన భుజం మీద ఏముంటుందా? ఇది భవిష్యత్తులో జరగబోయేది ప్రవచనం. ఇది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము, అదిగో రాయబడింది కదమ్మా అక్కడ, సర్వకాలము అంటే అర్థం ఏంటి? కాలం ఉన్నంత వరకు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనుడై సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని, ఇది భవిష్యత్తులో జరగబోయేది. ఇది యెషయా గ్రంథానికి చదువుతున్నప్పుడు మనం భవిష్యత్తు అన్నామంటే దాన్ని బట్టి భవిష్యత్తు అనమాట. అంటే ఇప్పుడు ఇది యేసుక్రీస్తులోనే నెరవేరుతుంది. ఏలైనగా శిశువు పుట్టిన ఎవరు? ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఎవరు? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రాజ్యం చేస్తాడని బైబిల్లో ఉంది. అందుకే అడిగారు వాళ్ళు. తప్పేముంది? శిష్యులు అడగడంలో తప్పులేదు కదా. వెరీ గుడ్. ఇంకా పోదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 23:5 చదవమ్మా. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. భూమి మీద నీతి న్యాయములను, అది ఉందమ్మా, సరిపోయిందా? ఇప్పుడు దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను. ఎవరో దావీదుకు నీతి చిగురు? మరి అతను వచ్చి న్యాయము నీతి అనే రాజ్యాన్ని స్థాపిస్తాడంటున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అపోస్తలులు యేసుక్రీస్తును అడిగిరి అని మీరు కంప్లీట్ చేయాలి. ఓకే. 33 ఇర్మియా గ్రంథం 33 15వ వచనం. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయమును అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును అని రాయబడింది చూడండి ఇక్కడ. ఓకేనా? చెప్పండి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? 17 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడు దావీదుకు ఉండక. దీన్ని బట్టి వాళ్ళు అడిగారు, అయ్యా మాకు రాజ్యం ఇస్తావా? తప్పే ఉంది. ఇన్ని లేఖనాలు ఉన్నాయి. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం నుంచి. మా చదివారా? 24 తీస్తున్నారా? నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి. చూసారా? ఎల్లకాలం, నిత్యము అనే కదా అర్థం. అది దావీదు మరలా తిరిగి రాజు అవుతాడని ఉంది కదా అక్కడ. ఓకేనా? ఇంకా చదువుదాం, అప్పుడే అయిపోలేదు. వారికి అధిపతి ఉండును ఎల్లకాలం, నేను వారితో సమాధానకరమైన నిబంధన చేసేదను. అంటే ఇది నిబంధన చేసినప్పుడు జరగబోయే రాజ్యము. అంతేనా లేదా? నిబంధన జరిగినప్పుడు రాజ్యం ఆరంభమవుతుంది. ఇది ఎప్పుడవుతుంది? నేను వారితో సమాధానకరమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ
స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరం వారికి పైగా నుండును. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అది అంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం భవిష్యత్తులో మా అర్థమవుతుందా మీ అందరికీ? రాజ్యం వస్తుంది. రాజ్యము ఇస్తావా అడగడానికి ఉందా లేదా వాళ్ళకి రూల్స్. దానియేలు గ్రంథము మీరు బైబిల్ తీసుకొని బైబిల్ తీయాలి ఇద్దరు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44. ఆడ స్కూల్ తప్పించుకున్నారు కానీ ఈడ తప్పించుకోలేరు. అవునా? బైబిల్ తీయండి, ఇద్దరు బైబిల్ తీయాల. 2:44. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఉందా మాట? ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యం పొందిన వారికి తప్ప ఎవరికి అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలగొట్టి నిర్మూలము కానీ అది యుగ యుగముల వరకు అదే లూకాసు వార్తలో గాబ్రియెల్ చెప్పాడు. అంటే యుగ యుగముల పర్యంతరం ఉండే ఒక రాజ్యము యేసుప్రభు ద్వారా ఆరంభము అవుతుంది. 7వ అధ్యాయము అదే దానియేలు గ్రంథము 27 7:27. ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహిమత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. అంతలో ఏమైపోతుందంట? ఆ రాజ్యముతో మొత్తం ఏమవుతుందంట? సంగతి సమాప్తం. ఎందుకంటే ఆ రాజ్యం రాగానే మొత్తం టోటల్ బంద్, ఇంకా సంగతి సమాప్తం. ఇంకా రాజ్యాలు ఉండవు, అదొక రాజ్యం ఉంటుంది అంతే టోటల్. మీకా 5వ అధ్యాయము 2వ వచనం తొందరగా. బెత్లెహేమ ఎఫ్రాతా స్వల్ప గ్రామమైనను నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని అంటే ఇక్కడ విషయం ఏంటంటే, బెత్లెహేమ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమును అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. అది తీసుకోవాలి మీరు. ఇశ్రాయేలీలను ఏలబోవాడంటే రాజే కదా అర్థం. అంటే ఏలిక యేసుక్రీస్తే కదా. ఏలిక యేసుక్రీస్తే కదా పుట్టాడు అక్కడ. అది శాస్త్రులు కూడా చెప్పారు కదా అక్కడ వచ్చినప్పుడు జ్ఞానుల దగ్గర. అంటే యేసుక్రీస్తు వారు ఏలిక, యేసుక్రీస్తు వారు రాజు. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లనెక్కి రాజు అన్నాడు అక్కడ. అవునా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు ఎవరు? నీతిపరుడు. ఆయన గాడిద పిల్లనెక్కాడు అంటే రాజు అయ్యాడే కదా అర్థం. అప్పుడు గాడిదని ఎక్కడం అంటే అర్థం ఏంటి? రాజుని చేశారు అక్కడ వాళ్ళు ఆయనను. ఆయన రాజు. నువ్వు రాజువా అని అడిగారు. నేను రాజునే అన్నాడు ఆయన పిలాతుతో.
కనుక యేసుక్రీస్తు వారు రాజు అవుతారని, క్రీస్తు వస్తే రాజు అవుతాడని, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని పాత నిబంధనలో ఆధారాలు ఉన్నాయా? రైట్. దీన్ని బట్టి మనం యోహాను అపోస్తుల కార్యానికి వచ్చేసేయాలి. ఇక 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు అంటే శిష్యులు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? అది కనుక రాజ్యమును అడిగారు అంటే దాని వెనకాల వారికి లేఖనాలు ఉన్నాయనే కదా అడిగారు. లేఖనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తే ఆయన రాజ్యం చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు అని పాత నిబంధనలో ఆధారాలు ఉన్నాయి కనుక వాటిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు మెస్సయ్య అయితే మరి రాజ్యం ఏది, ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా అని అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దానికి ఏం చెప్పారు అని ఆలోచన చేస్తే, నిజంగా యేసుక్రీస్తు వారు కూడా రాజ్యం కోసం మాట్లాడారండి. రాజ్యముని ఇస్తావా అన్న ఆ శిష్యులకి ఏంటి ఆధారం అని చెప్పేసి అన్నా నేను ఇందాక చెప్పండి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు, దాన్ని బట్టి అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పారు చూడండి. మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు, లూకా సువార్త 22వ అధ్యాయము. రాజ్యం కోసం ఏమైనా మాట్లాడా? రాజ్యం గూర్చి ఏదైనా మాట్లాడా? 29, 22, 29. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను అన్నాడు చూడండి అక్కడ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా రాజ్యము నాకు ఉంది, నాకు రాజ్యం తండ్రి ఏర్పరిచాడు, నేను మీకు రాజ్యాన్ని ఏర్పరుస్తున్నాను అన్నాడు అక్కడ. అంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఏం కాలేదు? అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 6వ వచనంలో మరలా ఎందుకు రాజ్యం అడిగారు అంటే, ఆల్రెడీ వాళ్ళకు రాజ్యాన్ని ఇచ్చాడన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం కాలేదనే కదా అర్థం చేసుకోవాలి మనము. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండు 12 గోత్రముల వారికి మీకు నేను తీర్పు తీర్చే అవకాశము, మీకు రాజ్యాన్ని నియమించారన్నాడు అక్కడ. అన్నాడా లేదా? అది కనుక ఇప్పుడు రాజ్యం ఉందా లేదా అపోస్తలులకి? అది మ్యాటర్. ఇచ్చేశాడు, రాజ్యం అనేది ఇచ్చేశాడు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆయన రాజ్యం ఇచ్చాడు, ఆ రాజ్య పరిపాలన ఎలా జరుగుతుంది అనేది మీరు గమనిస్తే 19:28 చదవండి. మత్తయి సువార్త. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుజ్జనమున మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద కూర్చోండి. అది ఇప్పుడు వారు రాజులైతేనే తీర్పు తీరుస్తారు, రాజేగా తీర్పు తీరుస్తాడు. అంటే వీళ్ళు రాజులయ్యారు ఎప్పుడు? అపోస్తుల కార్యముల్లో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారు? మహిమగల సింహాసనం. ఎక్కడుంది మహిమగల సింహాసనము? పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే నేను దేవుని కుడి పార్శ్వమున ఎప్పుడైతే కూర్చుంటానో మీరు భూమి మీద రాజ్యం చేస్తారన్నాడు. ఇక్కడ 2 విధాలుగా ఉన్నది రాజ్యం. అది మీరు చాలా జాగ్రత్త వినాలా. దాన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. సరే 13వ వచనం చదువుదాం. 1:13. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, అంటే రాజ్య నివాసులు అయిపోయాము అని చెప్తుంది బైబిల్.
అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం యొక్క నివాసులుగా మనం ఏమయ్యామో అయిపోయాం. అంటే రాజ్యం ఉంది అనే మాట ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో అపోస్తలులు బోధిస్తున్న సమయంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను అది చేసాను. అంటే ఇంకా స్టిల్ పరలోకమందు యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ భూమి మీద రాజ్యం జరుగుతూ ఉంది. 5వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము 9వ వచనం చదవండి. దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి అని రాయబడింది. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అంటే రాజ్యముగా ఒక రాజ్యంగా తయారయ్యారు వాళ్ళంతా. చేసితివి అంటే అయ్యారనే కదా అర్థం. కనుక రాజ్యం ఉంది. ఎక్కడుంది రాజ్యము? ఎప్పుడుంది రాజ్యము? చెప్పండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ భూమి మీద ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారికి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు సింహాసనాల మీద కూర్చొని ఏం చేస్తున్నారు? రాజ్యం చేస్తున్నారు. మరి రాజ్యము 2 రకాలు. ఇది మీరు గమనించాలి. రాజ్యం ఎన్ని రకాలు చెప్పండి? 2 రకాలు ఏంటి? ఒకటి కొంతకాలం ఉండి ఆగిపోయే రాజ్యం, మరొకటి యుగయుగములు ఉండే రాజ్యం. ఈ 2 తెలియాలి, డిఫరెంట్. ఈ 2 తెలియక రెండుని కలిపేశారు. ఒకటి కొంతకాలం ఉండి ఆగిపోయే రాజ్యం, మరొకటి కొనసాగే రాజ్యం. అది శాశ్వతమైన రాజ్యం. రైట్. మరి కొంతకాలం ఉండి ఆగిపోయే రాజ్యం ముందు చూద్దాం. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇది మొదటి శతాబ్దంలో కోసం చెప్తున్నా. మొదటి వచనం నుంచి చదువుదాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి. ఎన్ని సంవత్సరాలు బంధించాడు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల పాటు సాతాను ఎక్కడున్నాడు? అగాధములో ఉన్నాడని చెప్తుంది బైబిల్. 1000 సంవత్సరాలు బంధింపబడింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, అంటే 1000 సంవత్సరాలు గడుస్తాయా? గడుస్తాయని చెప్తుంది ఇక్కడ. 1000 సంవత్సరములు అనేది కొలాప్స్ అయిపోతుంది. అది శాశ్వతమైంది కాదు, దానికి కొంత అంతం ఉంది. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్ట కొంచెం కాలం అన్నాడు. మరలా అంటే 1000 ఏళ్ళకు ఆరంభం ఉంది, 1000 ఏళ్ళకు అంతం ఉంది. ఉందా లేదా? కిందికి వద్దాం. 4వ వచనం. అంతటా సింహాసనములు చూచితిని. అంతటా ఎవరు చూశాడు? సింహాసనాలను చూశాడటండి. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము. ఎవరా సింహాసనం మీద కూర్చున్నది? అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులే. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే నేను చెప్పాను ఇందాక, మత్తయి సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము. మీరు సింహాసనాల మీద కూర్చుని 12 గోత్రాల వారికి ఏం చేస్తారు? తీర్పు చేస్తారు. అందుకే కదా వాటి మీద ఆశీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసలేళ్ళందు కానీ
చేతు ఎందు కానీ అది గమనిస్తున్నారా? అంటే 1000 ఏళ్ళ కాలము అనేది ఇక్కడ మనకు ఏం చెప్తుందంటే కొంతకాలం ఉండే రాజ్యము, ఇది శాశ్వత రాజ్యము కాదు. చదవండి. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదమును చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. మీకు అర్థమవుతుందా ఏమని చెప్తున్నాడు? ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తారు వీళ్ళు? మరి 1000 సంవత్సరాలకు గడువు ఉందా? టైం ఉందా? ఉందా లేదమ్మా? గడుస్తుందన్నాడు కదా ఇక్కడ. మరి లూకాసు వార్తలో చెప్పినట్లుగా, పాత నిబంధనలో మనం చూసినట్లుగా అది యుగ యుగములు ఉంటుందని ఎందుకు చెప్పాడు? మళ్ళా 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ రాజ్యం ఏమవుతా ఉంది? 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంతే. మరి 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే 1000 సంవత్సరాల వారికే రాజ్యం చేస్తారు. 1000 సంవత్సరాల తర్వాత సాతాను తన యొక్క చెరలో నుండి విడిపింపబడతాడు. మళ్ళీ యుగ యుగములు అన్నాడు ఎందుకు? ఏమైనా అర్థమవుతుందా జాన్? మధ్యలో వచ్చినావు, ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు రాజ్యము యుగ యుగములు శాశ్వతమా? కొన్ని రోజుల తర్వాత ఆగిపోతుందా? మరి శాశ్వతం అన్నాక ఎందుకు అంటున్నాడు ఇక్కడ? 1000 ఏళ్ళు మనం మాత్రమే అంటున్నాడే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 66వ వచనంలో 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి అంటే అది నిత్యమా? అది శాశ్వతమా? 1000 అంటే 1000 కదా. 1000 అంటే 1000 అనుకుందాంలే. అంటే దానికి అంతం ఉంది కదా. 1001వ రోజు ఏమైపోతుంది? ఆ రాజ్యం లేకుండా పోతుంది. మరి బైబిల్ ఏమంటుంది? ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని యుగ యుగములు, దానికి అంతం లేదు, దానికి శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యములు 2 రకాలు. ఏంటి? ఇది 2 రకాలుగా విడదీయలేకపోయారు. ఈ 2 రకాలుగా విడదీయలేకపోయే నేడున్న సమాజంలో క్రైస్తవ పాస్టర్సు, బిషప్సు వీటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏమవుతా ఉంది? ఆగిపోతూ ఉంది. ఇది 1000 సంవత్సరాలు మాత్రమే ఉంటా ఉంది. మరి నిత్యము అని లూకాసు వార్త 1వ అధ్యాయం 33లో చెప్పిండేది చెప్పండి. శాశ్వతమైనది అది. మా అర్థమవుతుందా? శాశ్వతమైన రాజ్యము. మరి దీనికి దానికి ఏంటి వ్యత్యాసం? ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు ఆరంభమైంది? క్రీస్తు శకము 26లో ఆరంభమైంది. AD 26 ఎక్కడ? యేసుక్రీస్తు వారు బోధ చేయడంతో ఈ రాజ్యం ఆరంభమైంది. 12వ అధ్యాయము మత్తయి సువార్త 28. 1000 ఏళ్ల పరిపాలన కోసం చూస్తున్నాం. ఇప్పుడు 1000 ఏళ్ళ దానికి ఆరంభం ఉంది, 1000 ఏళ్ళకి రాజ్యానికి అంతం ఉంది. 12:28 మత్తయి సువార్త. దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు. అది అక్కడ ఆరంభమైంది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనేది యేసుక్రీస్తు వారు
బోధించడం మొదలుపెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ దేవుని రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన ఈ కాలంలో ఆరంభమైన ఈ రాజ్యము మరి ఎప్పుడు అంతమైంది? ఆ రాజ్యం ఎప్పుడు అంతమైందంటే సాతాను బంధింపబడింది, రాజ్యం ఆరంభమైంది. మీరు ఇది గమనించాలా. సాతాను ఏమైంది? సాతాను ఎప్పుడైతే బంధించబడిందో అప్పుడు రాజ్యము ఆరంభమైంది. సాతాను ఎప్పుడు బంధించబడింది? యేసుక్రీస్తు వారు కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బంధించబడింది. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. ఎట్లా బంధించబడింది? ఈ భూమి మీద ఉన్న ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే ఉన్నారో, ఆదాము, యోబు, ఇంకా మిగతా అందరినీ జయించింది అది. కానీ యేసుప్రభువుని జయించలేకపోయింది. అప్పుడు అది ఏమైనట్టు? బంధించబడింది. యేసుక్రీస్తు చేతిలో ఏమైంది తెలుసా? అది బంధించబడింది. అందుకే కొంతకాలం యేసయ్యను వదిలేసిపోయిందని చెప్తుంది బైబిల్. అంటే యేసుక్రీస్తు చేతిలో సాతాను ఏమైంది? ఇప్పుడు బంధించబడింది. అంటే యేసుక్రీస్తు చేతిలో అది ఏమైందంటే ఓటమి పాలైంది. ఏం పాలైందమ్మా? ఓడిపోయింది. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద అవమానం చెందుకున్నది, ఈ భూమి మీద ఓటమి పాలైంది సాతాను యేసుక్రీస్తు చేతిలో. లూకాసు వార్త 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎత్తుకొందురు రాయబడి ఉన్నదని యేసుక్రీస్తుతో చెప్పాను. అందుకు యేసు అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను, అది యేసుక్రీస్తుని వదిలేసింది ఇంకా. ఎందుకంటే నిన్ను జయించడం నా వల్ల కాదని చెప్పేసి. అంటే ప్రతి మనిషికి అపవాది కొన్ని శోధనలు చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి శోధన అని రాయబడి చూడండి అక్కడ. ఎన్ని శోధనలు అంటే యేసుక్రీస్తు వారికి కూడా కొన్ని శోధనలు దేవుడు అనుమతించాడు సాతాను చేత. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? కొన్ని శోధనలు పెడతాడు. ఈ శోధనలు జయించగలిగినప్పుడు మనం ముందుకు పోతాం. మన జీవితంలో కొన్ని సాధించడం మొదలు పెడతాం. అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని శోధనలు ఖచ్చితంగా దేవుడు లోకంలో అనుమతిస్తాడు. శోధన అంటే అర్థం ఏంటంటే ఆకర్షణ. ఏంటి ఆకర్షణ? మనము దైవ వ్యతిరేకంగా జీవించడానికి అనుమతించబడేవి అని అర్థం. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడానికి అనుమతించబడేవి, దాన్ని శోధన అంటారు. ఇప్పుడు ఫరో కుమార్తె మోషేతో ఏమని చెప్పింది? నువ్వు నా కుమారుడు అని చెప్పు, రాజు అయిపోతావు, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేస్తావు. అప్పుడు అతనికి శోధన వచ్చింటుందా లేదా? ఒకవైపున ఆ రాజ్యములో ఉన్న హోదా, రాజు అయిపోతే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత ప్రపంచానికి అంత తెలుస్తుంది. ఒక రకంగా శోధన లాగింటుంది లేదా? నీకు ₹1,00,00,000 ఇస్తాను, యేసుప్రభువుని వదిలేయమని చెప్తే ఎవడైనా ఎట్లుంటుంది శోధన? నా జీవితం అంతా కలిసి ₹1,00,00,000 నేను సంపాదించలేను, నాకు ₹1,00,00,000 ఇస్తాను, ఒక లాగుతుంటుంది. అది ఆకర్షిస్తుంటుంది. అది శోధన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఆకర్షిస్తుంది, శోధిస్తుంది. శోధించడం అంటే అర్థం ఏంటి? నేను ఆకర్షించడం అని అర్థం. కనుక ఆ శోధన నుంచి మనము తప్పించుకోవాలి, విడుదల పొందాలి. అట్లాంటివి స్పీడ్ బ్రేకర్ లాగా అక్కడొకడు పడి ఉంటాయి మన జీవితాల్లో. ఆ శోధనను మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మాత్రమే మనం ప్రతి శోధన, అంటే యేసుప్రభువు వారికి ఎన్ని శోధనలు పెట్టాడో అన్ని శోధనలు కూడా ఏమైందంటమ్మా 13వ వచనంలో, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయింది. అంటే నీకు కూడా నాకు కూడా జీవితంలో కొన్ని శోధనలు దేవుడు సాతాను చేత అనుమతిస్తాడు, లోకము చేత అనుమతిస్తాడు. అంతే. ఎందుకోసము?
నిన్ను పరీక్షించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరీక్షలో పాస్ అయ్యారా లేదా? అది ఫెయిల్ ఎప్పుడు ఎవరయ్యారు? మొట్టమొదటిసారిగా ఫెయిల్ని ఎదురు చూసిందనమాట. ఇది మొట్టమొదటిసారిగా తన జీవితంలో ఫెయిల్ అయిపోయింది, ఎదురు దెబ్బ తగిలింది. అంటే సాతాను ఇంకా ఓడిపోయింది. ఇక్కడ ఆరంభమైంది యేసుక్రీస్తు రాజ్యం. ఏ రాజ్యమో? సాతాను కూడా ఏమని తెలుసా? మీకు నేను రాజ్యం ఇస్తానని చెప్పింది. ఆయన నాకు ఈ రాజ్యం వద్దు, దేవుడిచ్చిన రాజ్యం కావాలి, ఈ రాజ్యం వద్దు, నాకు దేవుడిచ్చిన రాజ్యం కావాలని చెప్పేసి సాతాను ఏం చేశాడు? ఓడించేశాడు. ఇప్పుడు చెప్పండి, 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అంటే అది ఒక సూచనగా మాత్రమే మీరు చూడాలి. సేమ్ అలాగే దిగొచ్చాడు, అగాధానికి ఏదో తాళపు చెవు ఉంది అని అనుకోవద్దండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి. అంటే పడవేశాడు అంటే ఎక్కడో తీసుకెళ్ళి పడేసాడని కాదు. ఈ 1000 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు మొదలుకొని, చెప్పాను కదా, క్రీస్తు శకం 26 నుండి 40 సంవత్సరాలు కౌంట్ చేస్తే ఎంత అవుతుంది? క్రీస్తు శకం 66 వరకు. ఎంతవరకు అమ్మా? క్రీస్తు శకం 66.5 దర్దాపుగా 66 లేదా 66.5 అంతవరకు ఈ 1000 ఏళ్ళ పరిపాలన జరిగింది, 1000 ఏళ్ళ రాజ్యం జరిగింది. అర్థమవుతుందా? క్రీస్తు శకం 26 నుంచి క్రీస్తు శకం 66 వరకు 40 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు 1000 ఏళ్ళ పరిపాలన ఎవరు చేశారు? మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తలులు చేశారు. అదే మనం ఇక్కడ చూసాం. ఇక్కడ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం చూడండి. సరే, కంటిన్యూ చేద్దాం ఉండండి. 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు, ఎన్ని సంవత్సరాలు అది చెప్పండి? 1000 సంవత్సరములు గడుస్తాయా లేదా? అంటే ఈ 40 సంవత్సరాలు గడిచే వరకు అని అర్థం. యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి క్రీస్తు శకం 66 వరకు 1000 సంవత్సరములు గడిచే వరకు వాడిని ఎందుకు బాధించాడు? జనములను మోసపరుచుకున్నట్లు. ఎవరిని మోసపరుచుకున్నట్లు? అంటే ఎవరా జనములు? ఏర్పాట్లో ఉన్నవారు. ఎవరమ్మా? కరెక్టేనా? మత్తయి సువార్త 24. కాన్సన్ట్రేషన్ పెట్టాలి కొంచెం మీరు, లేకపోతే అర్థం అవడం కష్టం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22 చదవండి. 22. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు, అది ఏర్పాట్లో ఉన్నవారు. 24. అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములను, అది అంటే ఏర్పరచబడిన వారిని మోసం చేయకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు అంటే, మొదటి శతాబ్ద కాలములో సాతానును వీరిని తాకకుండా బంధించాడు. అది సాతానుని ఏం చేశాడు? బంధించాడు. మొదటి శతాబ్దంలో మీరు చూడండి, అపోస్తులు చేసిన మహత్కార్యాలు సూచక్రియలను ఎవ్వడు ఎదిరించలేకపోయాడు. ఒకవేళ సాతాను ఆ సమయంలో వీరిని పట్టుకుంటే ఎదిరించగలిగేవాడు, ఎదిరించలేకపోయారు. మీరు కావాలంటే మీకు ఒక మాట చెప్తా రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కొన్ని ఇంట్స్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. 7వ వచనం 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి.
గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణు శక్తియు రాజ్యము మన దేవునిదాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు అదిగో వానిని జయించి ఉన్నారు అని రాయబడింది. అక్కడ ఎవరిని జయించారు? యేసుక్రీస్తు రక్తమును బట్టి, తాము యేసుక్రీస్తు కోసం వాక్యం కోసం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎవరిని జయించారు? సాతానుని. మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై, అపవాదికి సమయం ఎంతుంది? ఇది మీరు బాగా గమనించాలి. అంటే అంతవరకు వాడు లేడు. అంటే వాడు ఉనికి ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేకపోయాడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సమయం ఎంత ఉందంటే ఇప్పుడు వానికి ఏంటి ఆ సమయం కొంచెమే. వెరీ గుడ్. 1000 సంవత్సరాలు ఏమయ్యాడు వాడు? ఇప్పుడు వానికి సమయం కొంచెం వచ్చింది. దీని లింక్ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. అదిగో విడిపింపడ్డా? అదిగో కొంచెమే సమయం వచ్చాడు వాడు. అందుకే భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే సమయం కొంచెమే ఉంది. ఏంటా సమయం? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత సమయం కొంచెమే ఉంది మనకి. ఏంటా ఒక సమయం కొంచెం? 3.5 సంవత్సరాలు. వాడి సమయం కొంచెం అని తెలిసిపోయింది మనకి. 3.5 సంవత్సరాలు అని అర్థం చేసుకోవాలి మీరు. ఏంటా 3.5 సంవత్సరాలు? క్రీస్తు శకం 66 నుండి క్రీస్తు శకం 70 వరకు. అది క్రీస్తు శకం 66 నుండి క్రీస్తు శకం 70 లోపు 3.5 సంవత్సరాల కాలం. మీకు తెలుసా? ఆ 3.5 సంవత్సరాల కోసము మీకు కింద రాయబడి ఉంటుంది చూడండి. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ వచనము. ఆ ఘటసర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అంటే ఇశ్రాయేలుని. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటు ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. అంటే 3.5 సంవత్సరాలు సరిపోయినా? అంటే కరెక్ట్ సరిపోయిందా? 1000 ఏళ్ళ పరిపాలన యాడ్ కట్టవోలో సరిపోయిందా? ఇప్పుడు 66కి 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. అయిపోయిన వెంటనే వాడు వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత వాడు ఏం చేస్తాడు? మొత్తం ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేస్తాడు. ఎవరిని ఎంటి పెట్టుకుని వస్తాడు చూడండి వాడు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం మళ్ళీ చదువుతున్నా. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. అంటే అర్థం ఏంటి? రోమన్స్. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతాడు వాడు? రోమా సామ్రాజ్యం దగ్గరికి పోతాడు. పోపును ప్రేరేపిస్తాడు. పోపట చూడు. నీరోని ప్రేరేపిస్తాడు. ఆ రోజున్న రాజులను ప్రేరేపిస్తాడు. వాళ్ళు వచ్చి యెరూషలేము మీద పడతారు. అంటే గోగు మాగోగు అనే
ఆ జనాభానంతా కూడా వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అంటే యుద్ధంకి ప్రేరేపిస్తాడు. సాతాను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరి మీద పడేస్తాడు? ఇశ్రాయేలీయుల మీద. కననై ఉన్న ఆ స్త్రీ అన్నాడు కదా, ఆ స్త్రీ ఎవరు? 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల దేశం మీదకి రోమా సామ్రాజ్యం వచ్చేస్తుంది. చూడండి, చదవండి. యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. 9, వారు భూమి మీదంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, పరిశుద్ధులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రియమైన పట్టణమును, ఏదా పట్టణము? యెరూషలేము ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదురు. ఆ పట్టణం ఏమైపోయింది? కాలిపోయింది. ఆ అపవాది చేతే మోసగించబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. గోగు మాగోగు అనే వారిని కూడా మోసం చేసి వీళ్ళ మీదకి యుద్ధం తీసుకొచ్చాడు. పరలోకం నుండి అగ్ని వచ్చిందంటే పరలోకం నుంచి రాలేదు. అంటే దేవుని ప్రమేయం, దేవుని యొక్క చెయ్యి వాళ్ళ మీద ఉంది అని అర్థం. రోమా సామ్రాజ్యంతో ఉంది అని అర్థం. ఇశ్రాయేలీయులు చేసిన తప్పేంటి? యేసుప్రభుని సిలువ వేయటం, ఆయన సెలవుకు అప్పగించటం. అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఎంత సంవత్సరం ఉంది? గడిచిపోయిన తర్వాత 3 అయిపోయింది. క్రీస్తు శకం 70తో మొత్తం కంప్లీట్ ఏమైపోతుంది అంటే రాజ్యములు 2 విధాలు. ఒకటి 1000 ఏండ్లు అనే రాజ్యము, దానికి అంతముంది. ఇంకొకటి శాశ్వతంగా ఉండే రాజ్యం. రండి మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మళ్ళా ప్రకటన గ్రంథం చదవండి, మీకు వివరిస్తాను. 20వ అధ్యాయము మీరే చదవండి టక్కని. ఏమైనా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? ఆలోచనలు వేరే దగ్గర పెడితే కన్ఫ్యూజ్ అవుతుంది, దీని మీద పెడితే అర్థమవుతుంది. రైట్, చదువు. మొదటి వచనం. పెద్ద సంఖ్యలు అని ఎందుకు అన్నాడంటే సాతాను చాలా పెద్దవాడు, వానికి పెద్దవే కావాలా. అంతే కదమ్మా. ఇప్పుడు నాకైతే సంఖ్యలు ఎంత ఉండాలా? ఒక రకంగా ఉండాలా. 7 అడుగుల ఆజానుభావుడు అనుకోండి, ఒక 500 కేజీలు ఉన్నాడు అనుకోండి, ఇట్లా వస్తున్నాడు అనుకోవాడు, వానికి ఎంత సంఖ్యలు ఉండాలా? నాలాంటివే వేసేస్తే వాడు ఏం చేస్తాడు? బిస్కెట్లు తినట్టు తినేస్తాడు కదా. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి సంఖ్యలు ఉండాలా. కనుక పెద్ద సంఖ్యలు ఎందుకు వేసాడు వీనికి? వీడు చాలా పెద్దోడు, వీడు అందరినీ మోసం చేసేవాడు, కనుక పెద్ద సంఖ్యల్లో అన్నాడు అనమాట. చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి, అది 1000 సంవత్సరాల పాటు వాడు ఎక్కడున్నాడు? బంధించబడ్డాడు. అంటే దేవుని ఆధీనంలో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నాడు వాడు? దేవుని ఆధీనంలో, దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని అనుమతిలో ఉన్నాడు. 3, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, అంటే 1000 సంవత్సరాలు గడిచేది ఉందా? అది మీరు అర్థం కావాలి. 1000 సంవత్సరాలకు ఆరంభము ఉంది, 1000 సంవత్సరాలకు అంతము ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు. అంటే జనాలను ఏం చేయకూడదు వాడు? జనములు అనేపాటికి ఇక్కడ మీరు ఏర్పాట్లో ఉన్నవారు, మొదటి శతాబ్దము క్రైస్తవులు అని అర్థం చేసుకోవాలి బాగా. అందుకే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు యేసుప్రభు కోసం చెప్పినప్పుడు 3000 మంది టక్కని యేసుప్రభు నమ్ముకున్నారు, 5000 మంది నమ్ముకున్నారు, అనేకులు యేసుప్రభుని నమ్ముకున్నారు. లుదియమ్మ నమ్ముకుంది, పౌలు నమ్ముకున్నాడు. ఎక్కడ వాళ్ళకి ఆటంకం లేకోకుండా యేసుప్రభును ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా రాజ్యంలోకి
వచ్చేస్తున్నారు, ఏ రాజ్యంలోకి వచ్చేస్తున్నారు. అప్పుడు సాతాను ఏమై ఉన్నాడంటే బంధింపబడి ఉన్నాడు. ఆ రాజ్యము యేసుక్రీస్తుది. రాజ్యం ఎవరిది? యేసుక్రీస్తుది. ఎందుకంటే రాజు ఆయన అన్నప్పుడు వీడిని ఏం చేయాలి? ముందు రౌడీని ఏం చేయాలా? ఆయన రాజుగా వచ్చినప్పుడు రౌడీని ఏం చేస్తాడు? బంధించేశాడు లోపల. ఇప్పుడు కొత్త ఎస్ఐ వచ్చినాడు అనుకోండి, ఈ ఊర్లో గూండా ఉన్నాడు అనుకోవాడు, ముందు ఏం చేస్తాడు? వాడిని వాడు రౌడీ షీటర్రా, చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు, లోపల తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు లోపల తీసుకొచ్చి వాడిని వేస్తే అరాచకాలు జరుగుతాయా? ఎవరక్కడ? అరాచకాలు జరుగుతాయా? జరగవు. మర్డర్లు జరుగుతాయా? అల్లర్లు జరుగుతాయా? జరగవు. అందుకే ఇక్కడ యేసు ప్రభు లీడింగ్లోకి రాగానే సాతానుగాడు ఏమైపోయాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. చదవండి 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర అంటే అర్థం అంటే సీల్. ఇంతకాలం వరకు నువ్వు బయటకు వచ్చాక లేదు. అటు పిమ్మట వాడు కొంచెం కాలము, అటు పిమ్మట వాడు కొంచెం కాలము, కొంచెం కాలం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కొంచెం కాలం అనేది ఎక్కడ చూశారు అమ్మా? ఈ కొంచెం కాలం అనేది ఎక్కడ చూశారు? 12వ అధ్యాయంలో చూశారు కదమ్మా. చదవండి ఒక మాట. 12వ అధ్యాయము 12వ వచనము. ఓకేనా? సరిపోయిందా? ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాతే కదా వాడు విడిపింపబడ్డాడు, భూమి మీదకి వచ్చాడు. అంటే అంతవరకు ఎక్కడో ఉన్నాడు వాడు. భూమి మీద పడద్రోయబడ్డాడు అంటే భూమి మీదకి వచ్చాడు అంటే అంతకుముందు ఎక్కడో. అది కొంచెం కాలం తర్వాత అంటే 1000 ఏళ్ళ పరిపాలన అనేది వాడు బంధింపబడ్డాడుగా కనబడుతుంది, వాడు ఎక్కడో ఉన్నట్లు కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చినట్టు కనబడుతుంది. అపవాదికి టైం కొంచెమేనని దానికి తెలిసిపోయింది. ఏందా కొంచెం? 3.5 సంవత్సరాలని కిందే రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం కానీ సరిపోయిందా లేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునో అని వెదుగుచూ తిరుగుచున్నాడు అని రాయబడి చూడండి. ఎందుకు? సాతానుకు సమయం కొంచెమేనని తెలిసిపోయింది. సాతానుకు సమయం కొంచెమేనని తెలిసిపోయింది. అందుకే వాడు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఇక్కడ వచ్చేద్దాం. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. సాతాను బంధింపబడము. అమ్మ అర్థమైందా? సాతాను బంధింపబడము, 1000 ఏళ్ళ లోపల ఉండడము, 1000 ఏళ్ళు గడిచే వరకు వాని ముద్ర వేయడము, 1000 ఏళ్ళ తర్వాత వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడ్డం. 4వ వచనం. అంతటా సింహాసనములు చూచితిని, అదే 1000 ఏళ్లలో వాటి మీద ఆశలై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వడను. వారు ఎవరంటే అపోస్తుల కార్యముల్లో మనం అపోస్తుల కోసం చూసాం, వాళ్ళే వీళ్ళు. మరియు క్రూర మృగమునకును దాని ప్రతిమనకు నమస్కారం చేయక తమ నొసైలందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎవరండి వీళ్ళు? మొదటి శతాబ్దంలో ఉన్నవారే కదా. తలలు నరుక్కున్నారంటే ఎవరు? ప్రాణాలు పోగొట్టుకున్నది ఎవరు? మొదటి శతాబ్దంలో ఉన్నవారే. వాక్యానికి వారే కదా సాక్ష్యం ఇచ్చారు. యేసుకు సాక్ష్యం ఇచ్చింది వాళ్ళే కదా. వారు బ్రతికిన వారై. ఇక్కడ వారు బ్రతికిన వారై అంటే అర్థం ఏంటి? చనిపోయి తిరిగి పునరుద్ధానమైనారని కాదు. పాపముల చేత అపరాధముల చేత క్రీస్తు యేసును నమ్ముకోవడం వల్ల బాప్తీసం తీసుకొని బ్రతికారు అని అర్థం. అది ఏమనర్థమో
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసులో అంటే వారు బాప్తిసం తీసుకొని బ్రతికారు అని అర్థం. దాని మీనింగ్ బ్రతికిన వారై అంటే బాప్తిసం తీసుకున్నారు, యేసు మాట విన్నారు, బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా అంటే వారు బాప్తిసం తీసుకొని రాజ్యంలోకి వచ్చారనమాట. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మను పొందుతారో వారు ఏమిట్లోకి వస్తారు? అది మొదటి శతాబ్దంలో 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. ఇది రాజ్యముతో క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం అంటే బాప్తిసం తీసుకోవడం అని అర్థం. కడమ మృతులు బ్రతకలేదు అంటే చాలామంది ఏమనుకుంటారంటే అంటే చనిపోయిన వారు కొంతమంది ఇంకా అట్లే ఉన్నారు, కొంతమంది పునరుద్ధానం అయ్యారు అనుకుంటున్నారు. వింటున్నారా జాగ్రత్తగా? కొంతమంది మొదటి పునరుద్ధానంలో లేస్తారు, తర్వాత రెండో పునరుత్థానంలో లేస్తారు అనుకుంటున్నారు. దాని మీనింగ్ అది కాదు. కడమవారు బ్రతకలేదు అంటే అర్థం ఏంటి? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము సరే 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. అదిగో కడమ వారిలో ఎవరును వారితో బాగా వినాలి. కడమ వారిలో అన్నట్టు ఇక్కడ కడమవారిలో ఇక్కడ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ వచనంలో కడమవారు బ్రతకలేదు. ఏమని అర్థం చేసుకున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కడమ మృతులు బ్రతకలేదు. ఇక్కడ 5వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగింపలేదు. అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు వారి కోసము అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారండి. పెంతెకోస్తు దినమున ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. తర్వాత ఎంతమంది రక్షించబడ్డారు? కుంటివాడు బాగైన తర్వాత 5000 మంది. దాని తర్వాతే కదా 5వ అధ్యాయం రాయబడింది. ఇక్కడ కడమవారు 13వ వచనం వారిలో ఎవడునూ వారితో కలుసుకోలేదంటే అర్థం ఏంటి? అంటే ఈ 5000 మందిలో 3000 మందిలో రక్షించబడ్డారు చూడు. మిగిలిన యూదులు ఇశ్రాయేలీలు వాళ్ళతో రక్షింపలేదని అర్థం. వాళ్ళతో సంఘములో కలుసుకోలేదని అర్థం. వారితో బాప్తిసం పొందుకోలేదని అర్థం. వారితో యేసుప్రభు నమ్ముకోలేదని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువుని కడమవారు నమ్మలేదనుకో, మిగిలిన వారు. కడమవారు అంటే మిగిలిన వారు అని అర్థం. కడమవారు అంటే మిగిలిన వారు అని అర్థం. తెలుసు కదా మీకు? కడమవారు అంటే దాని మీనింగ్ ఏంటంటే మిగిలిన వారు. మిగిలిన వారు అంటే కడమవారు. వీళ్ళు ఈ 5000 మంది రక్షించబడుతున్నా ఊరికే చూస్తున్నారు, 3000 మంది రక్షించబడుతున్నా చూస్తున్నారు. అంటే వాళ్ళు రక్షించబడడం వల్ల ఏమవుతున్నారు? మొదటి పునరుద్ధానంలోనికి. మరి ఈ కడమవారు వాళ్ళలోకి వెళ్ళలేదు కనుక వీరు ఇంకా మృతులై ఉన్నారు. అది మ్యాటర్. కడమవారు వారితో కలిసి కొనలేదు కనుక వాళ్ళు ఇంకేమై ఉన్నారు? అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. 5వ వచనం ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు అంటే అర్థము ఇశ్రాయేలీలో చాలామంది యేసు ప్రభువుని ఏం చేయలేదు? నమ్మలేదు. మీకు తెలుసు కదా, పౌలు గారు చెప్తుంటే అడ్డం చెప్తున్నారు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం
ఎక్కడుంది? 44, 42 నుంచి చదువుదాము. 13:42. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున మాతో చెప్పవలనని జనులు వేడుకొండ్రి. సమాజ మందిరంలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులు పౌలు బర్నబా వెంబడించారు. వీరు వారితో మాట్లాడారు. దేవుని కృపయందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించారు. మరుసటి విశ్రాంతి దినము దాదాపుగా ఆ పట్టణం అంతా కూడా దేవుని వాక్యం వినడానికి కూడొచ్చినాయి. యూదుల సమాజంలో చూచి మత్సరంతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. వీళ్ళే కడమవారు. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యజీవనకు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు అన్నాడు. చూడండి, అంటే వీళ్ళంతా ఎవరు? అడ్డగిస్తున్నవారు, నమ్మని వారంతా ఎవరు? ఇశ్రాయేలీలలో కడమవారు. అర్థమవుతుందా? మిగిలిన వారు అని అర్థం. అమ్మ 3,000 మంది రక్షించబడ్డారంటే ఎంతమందికి చెప్పింటారు వాక్యము? చెప్పండి. కనీసం అంటాడు 50,000 మంది ఉండొచ్చు. 50,000 మందిలో 3,000 మంది రక్షించబడ్డారు అంటే వాళ్ళు మొదటి పునరుద్ధానంలోకి వచ్చారు. కడమ వారు ఏమయ్యారు? 47,000 మంది ఏమయ్యారు? వారు మృతులే. అది మ్యాటర్ ఇక్కడ. మీకు అర్థమైందా లేదా చెప్పేమాట? అది ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చెప్తుంది. రండి 5వ వచనం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదంటే అర్థం ఏంటి? బాప్తిజం పొందుకోలేదు వీళ్ళు, యేసుప్రభువుని నమ్ముకొని. ఇప్పుడు కరెక్ట్గా స్పష్టంగా అర్థమవుతుందా? సమాజంలో చెప్తున్నట్లుగా రేపు పొద్దున లేస్తారు వీళ్ళు అని అనుకుంటున్నారు. అది కాదు మీటింగ్. ఇదే మొదటి పునరుద్ధానం. అంటే బాప్తిజం తీసుకున్న వారిలో వీళ్ళు లేరు, యేసుప్రభువుని నమ్ముకున్న వారిలో వీరు లేరు అని అర్థం చేసుకోవాలి మనం. ఏనా? రైట్. 6వ వచనం చదువుదాం. 20 అధ్యాయం 6వ వచనం. 20 అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇటివారి రెండవ మరణమునకు అధికారము లేదు. అంటే వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు. అది అంటే ఈ మొదటి పునరుత్థానములో ఎవరైతే పాల్గొలవారో వారు ఏమై ఉన్నారు? ధన్యులు, పరిశుద్ధులై ఉంటారు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమై ఉంటాం మనము? ధన్యులమే కదా, పరిశుద్ధమైన జీవితం జీవించే వాళ్ళమే కదా. ఇంకా అది మ్యాటర్ అక్కడ. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళ కోసమే ఇక్కడ చెబుతుంది. ఆ 1000లలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి రెండవ మరణానికి ఏం లేదు. రెండవ మరణం అంటే ఏంటి? రెండవ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణము వాళ్ళకి లేదు, నరకం లేదు వాళ్ళకి. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి నరకము లేదు, వాళ్ళు నరకానికి వెళ్ళరు. అది మ్యాటర్. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి ఎన్ని సంవత్సరాలు? అది ఇప్పుడు సరిపోయిందా? రాజ్యం చేసేదాకా వాడు అడ్రస్ లేడు. రాజ్యం అయిపోయిన తర్వాత వాడు ఏమవుతున్నాడు? ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. రాజ్యం ఎక్కడ ఆరంభమైంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించడంతో రాజ్యం ఆరంభమైంది. ఎంతవరకు? 66, క్రీస్తు శకం 66:30 ఆ సమయం వరకు పరిపాలన జరుగుతూ ఉంది. సింహాసనంలో మీద కూర్చొని వారికి సువార్త చెప్తూనే ఉన్నారు. నమ్మండి, నమ్మండి, మీ మీదికి తీర్పు వస్తుంది, యెరూషలేము మొత్తం కాలిపోతుందని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే 66:30 వరకు చెప్పారో కరెక్ట్గా 66:30లో ముట్టడి వేశారు. ఎవరు? రోమా సామ్రాజ్యం. యెరూషలేమును మొత్తము, దేవాలయాన్ని మొత్తము, ఇజ్రాయేలును మొత్తం, యూదులను మొత్తం ఏం చేశారు వాళ్ళు? 66:30లో అంటే క్రీస్తు శకం 66లో ముట్టడి వేసేశారు. ఇంకా ముట్టడి వేసిన తర్వాత సువార్త చెప్పడానికి వాళ్ళు లేరు, సువార్త వినడానికి వీళ్ళు లేరు. ఎందుకు? అయిపోయింది. ఇంకా అంతటితో బంద్. అంటే సాతాను లీడింగ్లోకి వచ్చాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ రాజ్యం కూడా అయిపోయింది, పరిపాలన చేసే పని కూడా అయిపోయింది. ఎందుకంటే రాబోయే తీర్పు వాళ్ళ మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకేం రాజ్యం చేస్తారు? రాజ్యం చేయడం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకోవడం, క్రైస్తవులుగా మార్చడం చేస్తూనే ఉన్నారు. ఒక సమయం వచ్చింది, సాతాను విడిపింపబడింది, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. క్రైస్తవులంతా కూడా యెరూషలేమును వదిలేసి దూరంగా పారిపోయారు.
మరి యేసు ప్రభు మాట, అపోస్తుల మాట వినని వారందరూ కూడా ఎక్కడున్నారు? యెరూషలేములో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు ఈలోగా వాళ్ళు బయటికి పోదాం అనుకుంటే బయట ఎవరున్నారు? రోమా సైన్యం చుట్టూ. అలా ఎన్ని సంవత్సరాలు రోమా సైన్యం వాళ్ళని కట్టడి చేసింది? 3.5 సంవత్సరాలు కట్టడి చేసింది. ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళ మీద ఏం పని చేసింది? సాతాను. కననై ఉన్న స్త్రీని ఇబ్బంది పెట్టింది, ఇజ్రాయేలీని మొత్తం అందరినీ కూడా అది చంపేసింది. అంతటితో అయిపోయినట్లు అర్థం. దాని మీనింగ్ అది. అంటే 1000 ఏళ్ల పరిపాలనకు ఏముంది చెప్పండి? కొంతకాలం ఉంది, దానికి ఆరంభం ఉంది, అంతము ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలన కాలం అంతముంది. మరి యుగ యుగములు అని చెప్పాడు కదా, మరి అదేంటి? యుగ యుగముల రాజ్యం ఉంది కదా, అదేంటి? దాన్ని మనం 2వ సెషన్లో చూసుకుంటాం. దాన్ని